హాయ్ అండి, నేను ఝాన్సీని, మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇదిగో మీ బోర్డు కనబడుతుంది కదా, ఇది ఫుట్ ప్రింట్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ అండి. ఇది మణికొండలో మన ఉస్మానియా ఓయూ కాలనీ అంటారండి, వెస్ట్రన్ ప్లాజా ఎదురుగా అన్నమాట ఈ స్కూలు. రీసెంట్గా వేరే చోటు ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈ స్కూల్ చూపిస్తాను, చూడండి. గ్లాస్ డోర్స్కి ఇలా స్టిక్కర్స్ అవి పెట్టి నీట్గా చాలా బాగుందండి. అంటే బిల్డింగ్ కూడా కొత్తది కదా, అందంగా ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ప్లే ఏరియా అండి. ఇది ఇదిగోండి, మేడం ఉన్నారు. ఇదేమో ఆఫీస్ రూమ్ అనమాట. ఇక్కడే పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, మళ్ళీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు వచ్చి ఏమైనా అడిగి తీసుకెళ్తారు. ఉషగారంట ఇంటి పేరు. ఇదేమో ప్లే ఏరియా అండి. కింద హాల్ అంతా ప్లే ఏరియా కింద ఉంచారనమాట. చూసారా, చాలా పెద్ద ప్లేస్. వీళ్ళు ఆడుకోవడానికి చూసారా, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో రూమ్లోకి వెళ్దామండి. ఇది ప్లే గ్రూప్ క్లాస్. ప్లే గ్రూప్ క్లాస్ చెప్పమ్మా. ప్లే గ్రూప్ అండ్ టాడ్లర్స్ క్లాస్ రూమ్. ఆఫ్టర్ దట్ నాప్రోమ్ ఆల్సో హియర్ ఓన్లీ. పిల్లలు పట్టుకున్నారు చూడండి. కొంచెం పిల్లల్ని ఇంకా లంచ్ అయిపోయినట్టుందండి, పిల్లల్ని పట్టుకోబెట్టున్నారు. ఇంకా నేను వచ్చానని ఇప్పుడు లైట్ వేసారనమాట. అవునా, ఓకే ఓకే ఓకే. మనం ఇంట్లో పిల్లల్ని జోకొట్టినట్టే చక్కగా టీచర్ గారు జోకొట్టున్నారు పిల్లల్ని. బాగుంది, చక్కగా ఏసీ, ఫ్యాన్స్ అన్నీ. పిల్లలకి ఏమి గోడల మీద అది తగిలినా దెబ్బ తగలకుండా ఇలా సాఫ్ట్గా కుషన్లా పెట్టారండి రూమ్స్లో. ఇది డైనింగ్ ప్లేస్. సరే, మన లైట్స్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదండి, ప్లే ఏరియా చూసాము, పిల్లలు పడుకున్న ప్లేస్ కూడా చూసాము. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇదిగోండి, చూసారా, అక్కడ స్టెప్స్ కూడా మామూలుగా స్టీల్ రైలింగ్ ఇచ్చామండి మేము. ఇస్తే మళ్ళీ వాళ్ళు స్కూల్ వాళ్ళంతా ఇంటీరియర్ చేసుకున్నారు. ఇక్కడ ఇట్లా గ్యాప్ లేకుండా అనమాట, చిన్నపిల్లలు కదండి వచ్చేది,
ఏమి వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా అన్నమాట. అలా ఫిల్ చేసేసారు ఆ రైలింగ్ కూడా. చూసారా స్టెప్స్కి ఇట్లా డోర్ అండి. చిన్నపిల్లలు కదా అందరు ఉండేది. ఇది కూడా వాడు చక్కగా ఇంటీరియర్ చేయించుకున్నారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు లంచ్ జరుగుతుంది. పిల్లలకి లంచ్ పెడుతున్నారు టీచర్ గారు. చూడండి అంతా చిన్నపిల్లలు. ఇది ఓన్లీ డే కేర్ అండ్ ప్లే స్కూల్ అండి. ర్యాక్స్, బుక్స్, సరే ఇక్కడ ఇది ఇంకొక రూమ్ అండి. ప్లే గ్రూప్ బి అట. ఈ రూమ్లో ఎందుకు ఏం లేపేది లేదు. అందరు హాయ్ చెప్పండి. టీచర్స్ లేకుండా ఎలాగమ్మా, టీచర్స్ ఉంటేనే. అయిగోండి పిల్లలంతా ఇప్పుడే ఇంకా నిద్రకి రెడీ అవుతున్నారనమాట. అవి చక్కగా వాళ్ళని చిన్న చిన్న మంచాలలాగా ఉన్నాయండి, బాగున్నాయి. వేసి చక్కగా దుప్పటి కప్పి ఏసీలు ఫ్యాన్లు వేసి పడుకోబెడుతున్నారు అనమాట. చూసారా పిల్లలకి అట్రాక్టివ్గా అన్నమాట. ఇది ప్రీ నర్సరీ అని ఉందండి. ఈ రూమ్ ముందు లోపలికి వెళ్ళి చూద్దాం. పిల్లలందరూ నిద్ర అంటే లంచ్ టైంలో వచ్చాములేండి. ఇంకా పిల్లలకి పెట్టేసి పడుకోబెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారండి. నర్సరీ ఏబిసి 3 సెక్షన్స్. అవునా ఏమా? నర్సరీ ప్రీ నర్సరీ బి అండ్ సి సెక్షన్స్. చక్కగా మనం ఇంట్లో జో కొట్టినట్టు పిల్లల్ని జో కొట్టినారనమాట. అలా ఉంటేనే కదా మరి బాగుంది. ఇది కూడా పెద్ద రూమ్ అండి. చక్కగా పిల్లలందరూ హాయిగా పడుతున్నారు. సరే నెక్స్ట్ చూద్దామండి. ఇది కిచెన్ అండి. ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఇక్కడట. పిల్లలందరికీ ఫుడ్ వీళ్ళే పెడతారండి. ఇవేమో ఎక్స్ట్రా ఉన్నాయండి. ఇంకా పిల్లలు మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా కావాలి కదా, ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నారనమాట. నెక్స్ట్ 5th ఫ్లోర్కి వెళ్దామండి. గేట్ చూసారా? ఇది ఎంట్రన్స్.
సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ప్లే ఏరియా అండి. ఇది కూడా యూకేజీ పిల్లలు ఇక్కడ ఉంటారంటండి. స్లీపింగ్ టైం అండి. వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను నేను. చూసారా ఇక్కడంతా గోడ మీద నోటీస్ బోర్డు. చెప్పమ్మా, గట్టి చెప్పు. ఫ్యామిలీ ట్రీ, బర్త్డే చార్ట్, వాట్ ఐ వాంట్ టు బి, గోల్డ్వార్, ఫుడ్ మెనూ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ నెంబర్, ఎవ్రీథింగ్. ఇంకా అక్కడ అన్ని ఆ బోర్డు పైన పేస్ట్ చేస్తాం, స్టిక్ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీగా యూజ్ అవుతే చూసుకోవడానికి. ఫ్యామిలీ ట్రీ అంటే పిల్లలు అప్పుడే వస్తారు కాబట్టి సెటిల్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఫొటోస్ చూపించి మమ్మీ డాడీ అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళని మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పడానికి ఫొటోస్ పెట్టింది. యూకేజీ నాట్ జస్ట్ యూట్యూబ్లో పెట్టుకోవడం. సరే, స్లీప్. నీ పైన నుంచి చేసేసుకో, నో ప్రాబ్లం. చేసుకోమ్మా. ఇక్కడమ్మా ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్. ఇది ఎల్కేజీ క్లాస్ రూమ్ అటండి. కాకపోతే పిల్లలందరినీ అక్కడ పడుకోబెట్టారు కదా, మనం ఇందాక రూమ్లో చూసాం కదా, అక్కడ పడుకోబెట్టారు. స్లీపింగ్ టైం అన్నమాట. ఇక్కడ కూడా నోటీస్ బోర్డు, డ్రాగ్స్, పిల్లలకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టినట్టున్నారు. బుక్స్, రిపోర్ట్ కార్డ్స్, ఆల్బమ్స్, అదే యాక్టివిటీ చేసిన ఫైల్స్ అక్కడ ఇంకోండి. అంత బాగుందండి స్కూలు. చక్కగా క్లీన్ చేస్తుంది. చెప్పమ్మా, నీ పేరేంటి? అసీఫా. అసీఫా అట, నవ్వుతుంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంకా పైన ఏం లేదు, అంతే. ఇదండి ఫుట్ ప్రింట్ స్కూల్ గురించి. ఓకే, మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ, ఇది వెస్టర్న్ ప్లాజా ఎదురుగా ఓయూ కాలనీలో అన్నమాట ఈ స్కూలు. ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలంటే కూడా మీ అంటే డే కేర్, ప్లే స్కూల్, యూకేజీ వరకే కదమ్మా, ఫస్ట్ క్లాస్ లేదుగా. డే కేర్ పిల్లల్ని లేదు, ఎల్కేజీ యూకేజీ వాళ్ళని కూడా ఇక్కడ జాయిన్ చేసుకుంటారండి. అంతవరకే చూస్తారు. మేనేజ్మెంట్ కూడా చెప్పమ్మా. మేనేజ్మెంట్ చాలా హైజీన్గా ఉంటాము. మేనేజ్మెంట్ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. టీచర్స్ కూడా ఎక్కడ ఎలాంటి చిన్న లోటు కూడా లేకుండా పిల్లల్ని చాలా కేర్ఫుల్గా ఇంట్లో ఎలాగైతే మనం చూసుకుంటామో అలాగే చూసుకుంటాము. బ్రాంచెస్ కూడా, ఆ బ్రాంచెస్ లాంకో హిల్స్లో అండ్ ఇక్కడ మణికొండ ఓయూ కాలనీలో ఉన్నాయి 2 బ్రాంచెస్. హైదరాబాద్ మొత్తం, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓన్లీ మణికొండలో. గచ్చిబౌలి, ఫుట్ ప్రింట్, గచ్చిబౌలి అండ్ మణికొండ, జూబ్లీ హిల్స్, ఇంకా ఎక్కడైనా ఎల్బీ నగర్, చాలా చోట్ల ఉన్నాయి హైదరాబాద్. ఫ్రాంచైజీ అండి, ఫ్రాంచైజ్ కూడా ఉంది. చాలా చోట్ల ఉన్నాయి బ్రాంచెస్. మొత్తం మన ఇండియాలో చాలా చోట్ల, వేరే వేరే స్టేట్స్లో కూడా, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియాలో 9,000+ బ్రాంచెస్ ఉన్నాయి. ఓ, అది ఇదండి సంగతి, ఫుట్ ప్రింట్ సంగతి. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే జాయిన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అది